పత్తులు నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డా, కానీ కోర్టులో 10,000 రూపాయల ఫైన్ కట్టేశా. విషయం అయిపోయింది. అంత ఈజీ అనుకుంటున్నావా? అవునరా, డబ్బు కట్టేశాను కదా. ఏం మెసేజ్ వచ్చిందో చూద్దాం. అయ్యో, ఏమైంది మొత్తు? రూ 10,000 జరిమానాతో విషయం ముగియలేదు. నీ డ్రైవింగ్ లైసెన్స్ను 3 నెలల పాటు సస్పెండ్ చేశారు. అయ్యో, ఒక్క తప్పు 3 నెలల శిక్ష. లైసెన్స్ సస్పెండ్ అయిన తర్వాత వాహనం నడపడం మరో చట్ట ఉల్లంఘన. క్షమించండి సార్, ఒక్క తప్పు ఎంత పెద్ద మూల్యం చెల్లించాలో ఇప్పుడు అర్థమైంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే కోర్టు జరిమానా మాత్రమే కాదు, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కూడా తప్పదు. ఒక్క పెగ్గు తాగాను, ఇప్పుడు 3 నెలలు బైక్ నడపలేను. మొత్తు, జరిమానా కంటే పెద్ద శిక్ష మన తప్పు వల్ల మన స్వేచ్ఛనే కోల్పోవడం. అందరికీ నమస్కారం. మన సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ఓపెన్ డ్రింకింగ్ పైన చాలా సీరియస్ అయిన కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. గత సంవత్సరము సత్యసాయి డిస్ట్రిక్ట్లో 2025లో 355 యాక్సిడెంట్లు జరిగాయి. దాంట్లో 80% ఆఫ్ ద యాక్సిడెంట్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరుగుతుంది. అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్ చేయడం వల్ల మనకి బాడీలీ అఫెన్సెస్ అంటే మర్డర్లు కానీ గ్రీవియస్ కట్ ఇలాంటి కేసెస్ అన్నీ కూడా నమోదవుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి కోసము గత 6 నెలలుగా సత్యసాయి జిల్లా పోలీస్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దాని రిజల్ట్గా ఫస్ట్ మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ దాదాపు 364 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పెట్టడం జరిగింది. ఇదన్నీ కూడా 185 మోటార్ వెహికల్ యాక్ట్ 1980 చట్టం ప్రకారం వేస్తున్నాము. మీరు తాగేసి వండి నడిపారంటే మీకు 10,000 ఫైన్ వేస్తున్నాము. అదేవిధంగా 6 నెలలు జైలు శిక్ష కూడా పడతాయి. సో ఈ విధంగా చూసామంటే మన సత్యసాయి జిల్లాలో ఇప్పుడు వరకు గత 6 నెలల్లో 25,40,000 వరకు మన ఫైన్ వేయడం జరిగింది. వాళ్ళకి లైసెన్స్ క్యాన్సలేషన్ కూడా చేస్తున్నాము. రిపీటెడ్గా ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి. రెండవది ఓపెన్ డ్రింకింగ్. మీరు ఎక్కడైనా ఓపెన్ ప్రదేశంలో మందు తాగారంటే ఇమీడియట్గా మనం కేసు నమోదు చేసి ప్రతి ఒక్కరి దగ్గర అమౌంట్ అప్ టు 1,000 వరకు కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు సత్యసాయి జిల్లాలో 8,56,000 గత 6 నెలలు కలెక్ట్ చేయడం జరిగింది. సో సత్యసాయి జిల్లా ప్రజలందరూ కూడా సత్యసాయి జిల్లా పోలీస్కి మద్దతుగా ఉంటూ ఓపెన్ డ్రింకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ని అవాయిడ్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.